భరద్వాజ గారు, కాంతార లెజెండ్ ట్రైలర్ చూసాం ఇప్పుడు. అవును. 2 నిమిషాల 56 సెకండ్లు ఉంది. ఎలా అనిపించింది మీకు? అంటే గ్రాండియర్గా ఉంది. అంటే పాన్ ఇండియా మార్కెట్లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. ప్రస్తుతం అందరూ ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. నిజానికి సీక్వెల్కి వెళ్ళటం అనేది సాంప్రదాయం. అవును, ఆ సాంప్రదాయానికి భిన్నంగా ఈయన ప్రీక్వెల్కి వెళ్ళాడు. అవును, ముందు చరిత్ర. ముందు చరిత్ర అంటే తర్వాత చరిత్రకి వెళ్ళటానికి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి ఆయనకి. అందుకని ముందు చరిత్రకి వెళ్ళాడు. అంటే కాంతారా సినిమాలో మనకి ఒక భూస్వామి కళని చూపిస్తాడు. అంటే ఒకప్పుడు ఇదంతా మా రాజ్యం, మా పూర్వీకుల రాజ్యం, మా కింద ఉండేవాళ్ళు వీళ్ళందరూ, మా ఏలుబడిలో ఉండేవాళ్ళు. మా ఏలుబడిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు తలలు ఎగరేస్తున్నారు. కాబట్టి తిరిగి ఈ మొత్తం సామ్రాజ్యం మా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగా ఆయన రకరకాల కుట్రలు పన్నుతాడు. దాన్ని ఎలా వీళ్ళు ఛేదించారు అనేది కాంతారా కథ. ఈ ప్రయాణంలో వాళ్ళకి కంక్లూజన్ ఏమొస్తుందంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి మద్దతుగా నిలబడుతున్నారు, ఈ దుర్మార్గం నుంచి బయటపడటానికి ఇది ఒక మార్గం ఉంది అనే దగ్గర కంక్లూడ్ చేస్తాడు. దాని తర్వాత వెళ్ళటం అనేది పొలిటికల్గా రిస్క్ అవుతుంది. అందుకని చెప్పి ఈయన వెనక చరిత్రలోకి వెళ్ళాడు. అంటే ఈ భూమి నాది, మా పూర్వీకులది అన్నటువంటి ఆ భూస్వామి వాళ్ళ పూర్వీకులు ఎలాంటి దౌర్జన్యాలు జరిపారు, వాళ్ళ పరిపాలనలో వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అనేది చూపించడం కోసం ప్రీక్వెల్కి వెళ్ళాడు. అంటే ఒకట్లేండి, ఆ తెగకు సంబంధించిన చరిత్ర మొత్తం చరిత్ర వెనక నుంచి, అంటే ఆ పర్స్పెక్టివ్లో నుంచే నడిచింది కథ. ఇప్పుడు మనకి ట్రైలర్ చూస్తే ఆ రాచరికపు రోజుల నాటి పరిస్థితులు, వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి వైరుధ్యము, అలాగే ఇందులో ఒక చిన్న లవ్ స్టోరీ కూడా ఆయన రుక్మిణి వసంత్ని హీరోయిన్గా పెట్టి అది కూడా నడిపాడు. రెండోది ఇక్కడ రిషబ్ శెట్టి ప్రధానమైన ఫోకస్ ఏంటంటే ఫోక్ని కథతో ఆయన డీల్ చేసేటువంటి పద్ధతి. అవును, అంటే జానపద కథ తరహాలో నడుస్తుంది ఇది. ఆ నడవటము, అలాగే ఆయన స్వతహాగా ఆయన నృత్య కళాకారుడు అవడంతో ఆ అడ్వాంటేజ్ని వాడుకున్నాడు ఆయన సినిమాలో. మొదటి అంటే ఇంతకుముందు చూసినటువంటి కాంతారాలను వాడుకున్నాడు, దీనిలో కూడా కనిపించింది అది. అంటే చాలా క్లియర్గా ఒక రకమైనటువంటి ఒక యక్షగాన సరళిని ఆయన అడాప్ట్ చేసుకున్నాడు కథలోకి. ఈ యక్షగాన సరళిని అడాప్ట్ చేసుకోవడంతో జనాలు కనెక్ట్ అవుతారు సినిమాకి. అంటే ఫోక్ ఎలిమెంట్ని ఎలా వాడుకోవాలి సినిమాకి అనేది బాగా తెలిసినటువంటి వ్యక్తి అతను. అవును, ఆ ప్రభావం కనిపించింది టేకింగ్లోను. కన్నడ ఇండస్ట్రీలో ఈ తరహా ధోరణి ఉంది. గిరీష్ కర్నాడ్ వీళ్ళందరూ అవును ఆ తరహా సినిమాల నిర్మాణానికి ఒక రకంగా ఊపిరులూదిన వాళ్ళు. దాన్ని పట్టుకున్నాడు. స్వతహాగా ఆయనకి ఈ విద్యలన్నీ తెలుసు. అందుకని వీటన్నిటిని అడాప్ట్ చేస్తూ ఈ కథని చాలా జనరంజకంగానే నడిపాడు అనేది అర్థమైంది. అవును, ఫస్ట్ ట్రైలర్తో. అవును, కాంతారా ఏ రకంగా రూటెడ్ లెవెల్లో ఉందో ఇది ఇంకా రూటెడ్లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. రూటెడ్గా వెళ్ళింది. కొంచెం అంటే కేర్ తీసుకున్నాడు. అయితే దానికంటే కూడా ఇది ఇంకొంచెం గ్రాండియర్గా ఉంది. విజువల్ వండర్ ఇది. విజువల్గా బాగుంది. విజువల్గా బాగుండటానికి రీజన్ ఏంటంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ పెంచింది ఆ సినిమా. అవును, ఆ పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వటం కోసం దీన్ని ఇంకొంచెం గ్రాండియర్గా వెళ్ళాడు. ఆ వెళ్ళటం కోసం ఎన్నుకున్నటువంటి ఏరియాను, అలాగే షూట్ చేసిన పద్ధతి, ఇదంతా కూడా చాలా బాగుంది. అవును, విజువల్గా చాలా బాగుండబోతోంది ఈ సినిమా అనేది హింట్ అయితే ఇచ్చాడు ట్రైలర్ నుంచి. అవును. సో పాన్ ఇండియా లెవెల్లో మళ్ళీ ఒక కొత్త రికార్డు. గతంలోనే ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది ఆ సినిమా. అవును, ఆ రోజున గీతా ఆర్ట్స్ వాళ్ళు ఇక్కడ రిలీజ్ చేశారు ఆ సినిమాని. అవును, కన్నడలో రిలీజ్ అయిన వారానికి ఇక్కడ రిలీజ్ చేశారు. అవును, అది సడన్గా జనాల్ని పట్టుకుంది, విపరీతమైనటువంటి వసూళ్లను రాబట్టింది. థియేటర్లకి జనం పోటెత్తారు ఆ టైంలో. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసేటువంటి వాతావరణంలోనే కనిపించింది. ఓకే, అయితే కాకపోతే ఇది రిలీజ్ డేట్ వచ్చేసరికి October 2 రిలీజ్ అవుతుంది కదా. అప్పటికి ఓజీ ఉంటుంది థియేటర్లో. ఓజీ రిలీజ్ 1 వీక్ కూడా అవ్వదు. అవును, మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమంటారు మీరు? అంటే టఫ్ ఫైట్ ఉంటుందంటారా? టఫ్ ఫైట్ ఉంటుంది సహజంగానే. అంటే స్క్రీన్ షేరింగ్ కదా ఇప్పుడంతా. అవును, 1 వీక్
1 వీక్ ఓజీ నడుస్తుంది. ఓజీ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే స్క్రీన్ స్పేస్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఒకప్పుడు ఏంటంటే థియేటర్ షేరింగ్ ఉండేది. థియేటర్స్ తగ్గిస్తారా పెంచుతారా అనే గొడవ ఉండేది. అవును. ఇప్పుడు స్క్రీన్ షేరింగ్లోకి వెళ్ళాం. షో షేరింగ్లోకి కూడా వెళ్ళిపోయింది ప్రపంచం. కాబట్టి ఈ సినిమాకి రెస్పెక్టబుల్ షేరింగ్ ఉంటుంది. అది షోస్ ఇస్తారు, అలాగే స్క్రీన్స్ ఇస్తారు, నడిచిపోతుంది. అంటే 2 పెద్ద సినిమాలను అకామిడేట్ చేసే లెవెల్ స్క్రీన్స్ ఉన్నాయి మన దగ్గర. వాటిని ఫిల్ చేసేటువంటి కంటెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. 2-3 పెద్ద సినిమాలు పడాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఎగ్జిబిటర్లు. అవును. నిజానికి అఖండ, ఓజీ 2 రిలీజ్ కావాలి కదా. అవును. 25వ తారీఖు. అవును. ఇప్పుడు అఖండ ప్లేస్లో కాంతారా వస్తుంది అని అనుకోవాలి. ఓకే. అందుకని జస్టిఫై అయిపోతుంది, నో ప్రాబ్లం. 2 సినిమాలు మంచి వసూళ్లతోనే నడుస్తాయనేది ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే. అంటే చాలా నీడ్ ఉంది. ఎగ్జిబిటర్లు కనీసం నెలకు ఒక పెద్ద సినిమా పడాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక తీరుతుంది. అంటే సెప్టెంబర్లో ఇది, అక్టోబర్లో అది పడి, ఆ తర్వాత ఆ కంటిన్యూషన్లో అఖండాకి వెళ్ళిపోయి డిసెంబర్కి, అక్కడి నుంచి జనవరికి పెద్ద సినిమాలు పడి, ఆ ఫ్లోలో వెళ్ళిపోతే వాళ్ళు హ్యాపీ. వాళ్ళ కష్టాల నుంచి కొంత మేరకు బయటపడతారు. ఓకే. అందుకని కాంతారా అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి సందర్భంగా అవుతుంది. అన్నీ కలిసి వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా అది కూడా ఆ సినిమా వలన ఓజీకి ఇబ్బంది ఏం లేదు. ఓకే. థ్యాంక్ యూ.